వ్యక్తికి తెలియాలని చెప్పి మనం శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాము. విజయవాడ మాస్టర్స్ తరఫున ప్రతి ఒక్క జీవి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవి శాకాహారిగా మారి, ప్రతి ఒక్క మనిషి శాకాహారిగా మారి ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి చేరాలని, ప్రతి ఒక్కరికి ఈ జీవహింస పైన అవగాహన పెరగాలని, ఏ జీవి హింసకు గురి కాకూడదని, ఏ జీవి అన్యాయంగా చనిపోకూడదని, బలి అవ్వకూడదని చెప్పి మన మాస్టర్స్ తరఫున మనం ఈ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ యజ్ఞము 108 రోజులు మనం జరుపుకుంటున్నాము విజయవాడలో. ప్రతి ఒక్క రోజు ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ప్రాంతంలో ప్రతి ప్రాంతానికి మన పిరమిడ్ మాస్టర్స్, హాస్టల్ మాస్టర్స్, బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాము. శాకాహారం మాత్రమే మానవుని ఆహారము, మానవుని జీవక్రియ జీర్ణ వ్యవస్థ అనేది ఎట్లా ఉద్దేశించబడిందంటే శాకాహారం మాత్రమే జీర్ణం చేసుకుంటే మాత్రమే మన జీవక్రియ జీర్ణ వ్యవస్థ అనేది నిర్వహించబడింది. మనకు తెలియక మనం జీవిని చంపి ఒక శవాన్ని మన శరీరానికి అందిస్తున్నాము. అది మన జీవి జీర్ణ వ్యవస్థ అనేది అలా లేదండి, అలా ఉద్దేశించలేదు. కాబట్టి శాకాహారం తీసుకొని మనం ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్దాం. ధ్యానం నేర్చుకుని ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్తూ జీవిద్దాం జీవిద్దాం, కరుణ చూపుదాం కరుణ చూపుదాం, ప్రేమను చాటుదాం ప్రేమను చాటుదాం, మనందరి ఆహారం మానవుల ఆహారం. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము ఆహారం కోసమంటూ, వ్యాపారాల కోసమంటూ, వినోదాల కోసమంటూ ఏ ఒక మూగ జీవిని చంపడం అనేది, ఈ భూమండలం మీద చంపి ఆహారంగా తీసుకోవడం అనేది మహా పాపములారా. ఈ సత్యాన్ని తెలియపరుస్తూ మరి మహాపరిణ కొనసాగుతుంది. మనందరి ఆహారం మానవుల ఆహారం. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, శాకాహారం శరణం గచ్ఛామి, శాకాహారం శరణం గచ్ఛామి.